ఇలాగే ఇప్పుడు మీరు సీట్ ఆశిస్తున్నారు జనసేన నుంచి. తెలుగుదేశం నాయకులు కూడా అదే పోటీతో ఉంటారా? లేకపోతే మీకు సహకరించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం సీట్ అనౌన్స్ చేసేదాకా ఎవరికి వస్తుందా అని ఆలోచన ఉంటుందండి. సీట్ వచ్చిన తర్వాత నేను మీకు ఒకటే చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ ఏతర ప్రభుత్వం, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో తెలుగుదేశం జనసేన నాయకులు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మేము ఎవరికి సీటు ఇచ్చినా కూడా ఇదే చిత్తశుద్ధితో ప్రజల కోసం, ప్రజాశ్రేయస్ కోసం పనిచేస్తామండి. అంటే మరొకటి మీ వ్యక్తిగతంగా అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అంటే మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు, మీ భూములు కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారన్న ఒక దీన్ని అపవాదాన్ని మూటగట్టుకున్నారు, విమర్శలు వస్తున్నాయి. ప్రజా జీవితంలో ఉన్న తర్వాత, ప్రత్యేకంగా జనసేన లాంటి పార్టీలు ఉన్న తర్వాత దాన్ని ఎలా క్లియర్ చేసుకోగలుగుతారు మీరు? నేను భూములు 1997లో కొనుక్కున్నానండి. నేను ఒకటే చెప్తున్నాను, ఒక్క సెంటు ప్రభుత్వ భూమి ఉన్నా దాని మీద నేను అక్రమ కట్టడాలు చేసిన కూల్చేయండి, తీసుకోండి. మీరు 30 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు అపవాదులు వేస్తున్నారు? నేను రాజకీయంగా వచ్చానా? నేను ఇదే చెప్తున్నాను, ఒక్క సెంటు ఉన్నా కూడా నేనే ఇచ్చేస్తాను. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నామండి జనసేన పార్టీ తరఫున. నేను ప్రభుత్వ భూములను ఆక్యుపై చేస్తే పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీలోంచి తన్ని తవరవేస్తారు. ఆయన నిజంగా నాలాంటి నాయకులు కావాలని ఆయన కోరుకుంటున్నారు. అంతేగాని కబ్జాదారులు, కూనీకోరులు నాయకులుగా వస్తే ఎప్పుడో సీఎం అయిపోతారు.